జై శ్రీరామ్. రామయ్య కథ. రామయ్య గారి అబ్బాయికి పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి వస్తూ ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. సిటీ అమ్మాయిని చెయ్యాలి, చదువుకున్న అమ్మాయిని చేయాలని వాళ్ళ కోరిక. సంబంధాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి మంచి సిటీ నుంచి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళ పెద్ద కుటుంబం. వాళ్ళ అన్నదమ్ములు, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీరు, ఒకళ్ళు కాంట్రాక్ట్, అట్లా వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల. వాళ్ళు వచ్చారు. పెద్ద ఆయన కూతుర్ని ఇవ్వటానికి వచ్చారు. రెండో అమ్మాయిని, పెద్ద అమ్మాయిని మేనమామ కొడుకు ఇచ్చారు. రెండో అమ్మాయిని ఈ పల్లెటూరులో జాబ్ చేస్తున్నాడని అబ్బాయి మంచోడు, తెల్లగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు, మంచి చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, ఎలాంటి చెడ్డాలు వాటి లేవు అని చెప్పి వాళ్ళు విచారించుకొని, అక్కడ ఉన్న బంధువుల్ని, చుట్టాలని అందరిని విచారించుకొని ఒకటే మయంగా తిరుగుతూ ఉన్నారు. నెలలో 4-5 సార్లు వచ్చి వెళ్ళారు. తర్వాత రామయ్య, నరసమ్మ కుటుంబం మొత్తం వెళ్ళి పెద్ద కూతురి ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తగారు మామగారిని, బంధువులే కదా, అత్తగారి మామయ్య గారు వెళ్ళి బావమరిదిని, చెల్లెల్ని వాళ్ళని విచారించి వాళ్ళతో మాట్లాడి, మళ్ళీ రెండో కూతురి ఇంటికి వెళ్ళి, వెంకటమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళని విచారించి ఏమంటారు, అందరూ సరే అన్నారు. మరి అప్పుడు వాళ్ళని చూడటానికి రమ్మన్నారు. వాళ్ళు వచ్చారు. అమ్మాయి తరపు వాళ్ళంతా వచ్చి చూసుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి, మీరు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు 50-60 మంది కూర్చొని ఉన్నారంట. అందరూ ఈ బంధువులందరూ అబ్బాయిని చూడటానికి వస్తున్నారు. వాళ్ళు ఆడపిల్ల తరపు వాళ్ళు అనగానే అందరూ సరేలేని వాళ్ళు వచ్చి చూసుకొని, మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూడటానికి రండి మీరు అన్నారు అని చెప్పి వెళ్ళారు. వీళ్ళు ఒక 10 మంది దాకా వెళ్దాము అనుకున్నారు. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు, ఈ ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు, నరసమ్మ తాలూకా వాళ్ళ అన్నయ్య, కొంచెం బాగా దగ్గరున్న బంధువుల్లో కొంతమంది కలిసి వెళ్ళి అమ్మాయిని చుట్టానికి వెళ్ళాను. రేపు చెప్తాను ఆయన